తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పెద్ద పండుగ క్రికెట్ ఫ్యాన్స్ కు మరొకటి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్ తో పోల్చుకుంటే ఐపీఎల్ కు ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. వరల్డ్ కప్ అయినా లైట్ తీసుకుంటారేమో గానీ ఐపీఎల్ అంటే ఎగబడి చూస్తారు. అంతర్జాతీయ క్రికెట్ అర్థం కాకపోయినా ఐపీఎల్ అంటే ప్రతి ఒక్కరూ సరదాగా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. 2 నెలల సమ్మర్ లో ఫుల్ ఎంజాయ్ చేయాలంటే ముందుగా ఓపెనింగ్ మ్యాచ్ అదిరిపోయేలా ఉండాలి. బౌండరీల వర్షంతో స్టేడియం దద్దరిల్లాలి. అందుకే తొలి మ్యాచ్ లోనే ఫ్యాన్స్ కు పిచ్చి థ్రిల్ ఇచ్చే మ్యాచ్ ను నిర్వహించారు. బీసీసీఐ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్తూ ఈ సీజన్ ఐపీఎల్ మొదటి 20 మ్యాచ్ల ఐపీఎల్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. మార్చి 28 నుంచి ఈ మెగా లీగ్ స్టార్ట్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పవర్ హిట్టర్స్ తో కూడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ తొలి మ్యాచ్ లో తలపడుతున్నారు. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై లాంటి బ్రాండ్ ఇమేజ్ కలిగిన జట్టులో కనీసం ఒక్క జట్టైనా ఆడుతుందనుకుంటే సన్ రైజర్స్, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. అయితే తొలి మ్యాచ్ ఈ 2 జట్ల మధ్య నిర్వహించడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సీజన్ ప్రారంభ మ్యాచ్ ఆడడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. దీంతో తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడడం కన్ఫర్మ్ అయింది. తొలి మ్యాచ్ అంటే 2 పటిష్ట జట్లతో టోర్నీ ఆరంభించాలి. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో పాటు ప్రత్యర్థిగా ఆడే జట్టేది అనే విషయానికి వస్తే మొదట చెన్నై సూపర్ కింగ్స్ అని భావించారు. ఈ 2 జట్ల మధ్య సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ అంటే భారీ క్రేజ్ ఖాయం. ఓవైపు ధోని, మరోవైపు కోహ్లీ ఉండడంతో ఫ్యాన్స్ కు ఇంతకంటే ఇంకేం కావాలి. అయితే అనుకున్నట్టుగా ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ ఓపెనింగ్ మ్యాచ్ గా నిర్వహించలేదు. పోనీ ముంబై ఇండియన్స్ తో అయినా మ్యాచ్ పెడతారనుకుంటే అది కూడా జరగలేదు. ఫ్యాన్స్ కు ఇంతకు మించిన కిక్ కావాలంటే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగాల్సిందే. ఎందుకంటే ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు పవర్ హిట్టింగ్ అలాంటిది. బౌలింగ్ సంగతి పక్కన పెడితే బ్యాటింగ్ లో సన్ రైజర్స్ లో హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. వరల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 బ్యాటర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ జట్లో ఉండడం విశేషం. ఇక వీరితో పాటు ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తో పాటు ఇంగ్లాండ్ హిట్టర్ లివింగ్ స్టోన్, కావిందో మెండిస్, నితీష్ రాణా లాంటి ఆటగాళ్లతో సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా కనిపిస్తుంది. దీంతో ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి ఎస్ఆర్హెచ్ పై మ్యాచ్ నిర్వహించారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ రేంజ్, బ్రాండ్ మారిపోయింది. 2024 ముందు వరకు ఎస్ఆర్హెచ్ అంటే నీరసం తెప్పించే బ్యాటింగ్తో విసుగు పుట్టించేది. కానీ 2024 నుంచి ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయడంలో టాప్లో ఉంది. 2024లో ఫైనల్ వరకు వచ్చి రన్నరప్గా నిలిచిన హైదరాబాద్ ఈ సీజన్లో తమ బ్యాటింగ్ పవర్తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. అలవోకుగా 250 పరుగులను కొట్టేస్తుంది. మ్యాచ్ గెలిచామా లేదా అని పక్కన పెడితే జట్టులో బ్యాటింగ్, అటాకింగ్ ఫ్యాన్స్కు ఫుల్ ఫీస్ట్ ఇస్తుంది. అన్ని జట్ల కంటే తమ జట్టు మ్యాచ్లకు ఫుల్ క్రేజ్ ఉందని నిరూపిస్తూ తెలుగు ఫ్యాన్స్ను కాలరెగరేసుకునేలా చేసింది. సీజన్లో తొలి మ్యాచ్కు తెలుగు జట్టే ఆప్షన్లా కనిపించేలా చేసింది. ఐపీఎల్ మొత్తానికే సన్ రైజర్స్ జట్టు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. సీజన్ తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పెడితే పరుగుల వరద పారడం ఖాయం. పైగా చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ ట్రాక్ పై ఎస్ఆర్హెచ్ జట్టు ఆడితేనే ఆ మజా వస్తుంది. ఇదంతా పక్కన పెడితే గత 2 సీజన్లలో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో హై స్కోరింగ్ గేమ్ థ్రిల్లర్లు నమోదయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తొలి మ్యాచ్ను ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ మ్యాచ్ను నిర్వహించారు. మరి ఈ సీజన్ ఓపెనింగ్లో ఈ క్రేజీ మ్యాచ్ ఫ్యాన్స్ను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో